హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ ట్యుటోరియల్. ఈరోజు మనం రొటీన్గా వీడియోస్ కాకుండా నోరూరించే యమ్మీగా ఉండేటువంటి స్ట్రీట్ స్టైల్లో ఉండేటువంటి నూడిల్స్ని అయితే ట్రై చేశానండి. చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నూడిల్స్ అయితే చాలా వెరైటీగా ట్రై చేశానండి. చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇక లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా క్యాబేజీని అయితే ఈ విధంగా సన్నగా పొడుగా తురుముకోవాలండి. ఇలా తురుముకోవడం ద్వారా ఇవి కూడా కుక్ అయిన తర్వాత మనకు సేమ్ నూడిల్స్ లాగే అనిపిస్తాయి. అందువల్ల వీటిని ఇలా సన్నగా తురుముకోవాలి. దీనితో పాటు ఆనియన్, టమాటాను ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవడం వల్ల మనకు అవనేవి ఎక్కువ గుజ్జు కావడానికి ఆస్కారం ఉండదు. అదేవిధంగా మా ఇంట్లో వెనిగర్ అనేది కొద్దిగా ఉండడం వల్ల నేను టమాటాను పుల్లగా ఉండడం కోసం తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకోవడానికంటే ముందే మనం ఒక బౌల్లో వేడి నీళ్ళు పెట్టుకొని అందులో నూడిల్స్ అనేవి వేసి 5 to 3 minutes అనేవి మనం కుక్ చేసుకోవాలండి. దాని ద్వారా మనకు అనేవి నూడిల్స్ అనేవి లేట్ అవ్వకుండా ఉంటాయి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 5 to 10 minutesలో కొంచెం మరీ ఎక్కువగా ఉడకకుండా మరీ తక్కువగా ఉడకకుండా మీడియంలో ఉడికించుకోవాలండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో రుచికి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో చిటికెడు జీలకర్ర వేసి ముందుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి మరియు ఆనియన్స్ను అందులో వేయాలండి. కరివేపాకు కూడా కొద్దిగా వేయాలండి. మరియు వాటితో పాటు ఇంతకుముందు కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ, టమాటాలు కూడా అందులో వేసి కొద్దిగా పసుపు వేసి బాగా కలబెట్టుకోవాలండి. స్టవ్ అనేది ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు స్టవ్ అనేది మీడియంలో ఉంటే కర్రీ అనేది మాడకుండా ఉంటుందండి. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టుకొని మధ్యలో అప్పుడప్పుడు వాటిని కలపెడుతూ ఉండాలని. ఎందుకంటే మనకు అడుగంటకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు కలపెట్టాలి. తర్వాత ఇవి ఒక 5 minutes కుక్ అయిన తర్వాత దీంట్లో ఒక రెండు ఎగ్స్ తీసుకొని పగలగొట్టి ఒక 2 minutes ఉంచి మళ్ళీ రుచికి సరిపడా కారం అనేది ఇందులో వేయాలండి. వేసి కొద్దిసేపు ఆగాక కలబెట్టాలి. ఎందుకంటే మనకు అడుగంటుతుంది. ఆ తర్వాత మనం అంతకుముందే ఉడికించుకున్నటువంటి నూడిల్స్ని ఒక జల్లి గిన్నెలో వేసుకొని ఒక 2 minutes అలాగే ఉంచాలండి. ఎందుకంటే మనకు వాటర్ అనేది బయటకు వెళ్ళిపోవాలి కాబట్టి ఒక 2 minutes అలా ఉంచాలి. ఆ తర్వాత నూడిల్స్ని కొన్నిగా అందులో వేసి కలబెట్టుకోవాలి. అవి ఒకేసారి వేయడం వల్ల మనకు కలబెట్టుకోవడానికి రాదు కాబట్టి అవి చితికిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కొన్నిగా వేసుకుంటూ మనం కలబెట్టుకోవాలి. అప్పుడైతే వాటికి అనేది మనం చేసిన కర్రీ అనేది వాటికి బాగా పడుతుంది. అప్పుడే మనకు అవన్నీ క్రిస్పీగా వస్తాయి. ఆ విధంగా కలిపి ఒక 5 minutes అట్లాగే వదిలేయాలండి. అదేవిధంగా మా ఇంట్లో కొద్దిగా వినిగర్ అనేది ఉంది కాబట్టి నేను ఆ వినిగర్ అనేది వాడాను. ఈ విధంగా వినిగర్ వేసి ఒక 2 minutes వదిలేసి తీసామంటే గుమగుమలాడే ఎంతో వేడిగా ఉండేటువంటి ఎంతో టేస్టీగా ఉండేటువంటి నూడిల్స్ అయితే తయారైపోయాయండి. ఇక మనం లొట్టలు వేసుకుంటూ తినేద్దాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడే ఉన్నటువంటి ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.